హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఉగాది స్పెషల్ భక్ష్యాలు గోధుమ పిండితో ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పిండి అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరి గట్టిగా కాకుండా చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకొని పైన ఆయిల్ అనేది వేసుకొని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపప్పు వేసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పప్పు అనేది నానాక ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి పప్పు వేసుకోవాలి. పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు అనేది ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు పప్పును వాటర్ని సపరేట్ చేసుకోవాలి. వాటర్ని పడేయకుండా చారులోకి వాడుకోవచ్చండి. ఇప్పుడు పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫ్లేవర్ కోసం 3 యాలకులు వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పప్పు, ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇంకాస్త దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకునే పిండిని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు ఒక చపాతీ పీట మీద పెట్టుకొని ఇలా కాస్త రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మధ్యలో మనం పక్కన పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టుకొని మొత్తం అంతా పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త పొడి పిండి చల్లుకుంటూ 2 వైపులా చపాతీ కర్రతోటి ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా స్లోగా రోల్ చేసుకోవాలండి. మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా ఇలా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. మిగతా పిండిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన పొడి పిండి చల్లుకుంటూ మరి మందం కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా మీడియంగా రోల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిపైన వేసుకొని పైన నెయ్యి అనేది ఇలా వేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా నెయ్యి వేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే 2 వైపులా తిప్పుకుంటూ పైన నెయ్యి అనేది వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఇలాగే చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, గోధుమ పిండితో చేసిన ఉగాది స్పెషల్ భక్ష్యాలు రెడీ అండి. మనం గోధుమ పిండితో చేసినా కానీ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన ఉగాది స్పెషల్ భక్ష్యాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.